హాయ్ ఎవ్రీవన్. ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అనేది చాలా సక్సెస్ఫుల్ సర్జరీ. ప్రొవైడెడ్ సర్జికల్ పార్ట్ ఎంత చక్కగా జరుగుతుందో అలాగే రీహాబిలిటేషన్, పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ కూడా అంతే చక్కగా జరగాలి. ఎందుకంటే ఎప్పుడైతే లిగమెంట్ హీలింగ్ ప్రాసెస్లో అన్డ్యూ ప్రెషర్స్ పడతాయో ఆ లిగమెంట్ రీటైర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అందుకని చెయ్యాల్సిన పనులు ఏంటంటే, ఫస్ట్ 2-3 వీక్స్ ఈజ్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ రెస్టోరింగ్ మూమెంట్. అంటే వాళ్ళ మూమెంట్ నార్మల్ లెవెల్కి తీసుకురావడానికి ట్రై చేయాలి. స్ట్రెంగ్థనింగ్ అనేది ఇప్పుడు పెద్ద పార్ట్ కాదు. 3 వీక్స్ తర్వాత నుంచి కొంచెంగా స్టాటిక్ క్వాడ్రిసెప్స్ అంటే మోకాల చుట్టూ ఉన్న కండరాల బలానికి ఎక్సర్సైజులు చెప్తాం. 6 వీక్స్ తర్వాత నుంచి కొద్దిగా రెసిస్టెన్స్ పెంచి కొద్దిగా బలంగా చేయమని చెప్తాం. ఒక 3 మంత్స్ తర్వాత నుంచి అగైన్స్ రెసిస్టెన్స్ అంటే కాళ్ళకి శాండ్ బ్యాగ్ వేయడం కానీ, థెరాబ్యాండ్ ఎక్సర్సైజ్ అని కానీ అవి చెప్తాం. అండ్ 9 మంత్స్ తర్వాత వాళ్ళు స్పోర్టింగ్ యాక్టివిటీస్ కోసం వెళ్ళమని చెప్తాం. సో ఇలా ఒక గ్రేడెడ్ ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే చేయకూడనివి ఏంటంటే, మొదటి 6 నెలలు కింద కూర్చోవడం, మఠం వేసుకోవడం, ఇండియన్ టాయిలెట్ వాడడం లాంటివి చేయకూడదు. అలాగే ఇనీషియల్గా ఎంతవరకు అయితే మీకు రెసిస్టెన్స్తో ఎక్సర్సైజ్ చేయమని చెప్తారో, ఎంతవరకు అయితే శాండ్ బ్యాగ్ వాడమని చెప్తారో అంతవరకు మాత్రమే వాడాలి. అలాగే మనం చెప్పే వరకు అంటే 6 to 9 మంత్స్ అయ్యే వరకు కూడా స్పోర్టింగ్ యాక్టివిటీస్ కానీ, జంపింగ్ యాక్టివిటీస్ కానీ, పివటింగ్ యాక్టివిటీస్ అంటే కాలు మీద ఇలా తిరగడం కానీ అలాంటి యాక్టివిటీస్ చేయకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏసీఎల్ ఫంక్షనల్గా మీకు లైఫ్ లాంగ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు.